ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యూసీవై కుటుంబ సభ్యులకి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహాకృప వలన మరొక వారము యూసీవైలో వాక్య పరిచయం చేయడానికి ఆయన నాకు ఇచ్చిన అవకాశమును బట్టి లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మంచిది అండి. మనము గత వారం నుంచి కూడా గత 2 వారాల నుంచి దేవునికి లేఖనాలలో లేకపోతే బైబిల్ గ్రంథంలో అనేక పేర్లు ఉన్నాయి. ఆయా సందర్భాలలో దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ తనకున్న పేరును ఆయననే ప్రకటించుకుంటూ వస్తున్నాడు. లేకపోతే కొంతమంది భక్తులు ఆయనకు అనేక పేర్లు ఇచ్చారు. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఈరోజు దేవుడు తనంతకు తానుగానే ఒక పేరును పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన పేరు ఏంటో అనే విషయాన్ని ఆయననే చెప్తూ వస్తున్నాడు. ఆదికాండము తర్వాత మనం నిర్గమకాండంలోకి వస్తే ఆయన ఎవరు అనే విషయము మోషేకు బయలుపరుచుకుంటున్న సందర్భం ఇది. మనకు తెలుసు, మోషే గారు అరణ్యంలో అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఒక పొదలో ఒక మంటను చూస్తాడు. అది పొద కాలుతుంది కానీ అది అంటే మండుతుంది కానీ అది కాలిపోలేదు. ఏంటి ఆశ్చర్యం అని అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ దేవుడు తనను పరిచయం చేసుకుంటున్నాడు. మోషే గారికి ప్రత్యక్షమవుతూ ఉన్న సందర్భంలో వారి మధ్యలో జరుగుతూ ఉన్నప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మోషే గారిని నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఇజ్రాయేలీలను విడిపించడానికి నువ్వు బయలుదేరాలి. నేను వారి మొర విన్నాను, వారు ఎంతగా హింసించబడ్డారో, ఎంతగా వారి శ్రమపరచబడ్డారో వారి మొర నాకు చేరింది. కాబట్టి నేను వాళ్ళను విడిపించాలనుకుంటున్నాను. నీవు వెళ్ళి వాళ్ళను విడిపించడానికి నేను చెప్పినట్టుగా చెయ్యి, వారు విడిపించబడతారు అని అంటూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మరి పైకి వచ్చినప్పుడు అదే మాట మాట్లాడతాడు. 13వ వచనంలో మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగితే నేనేం చెప్పాలి? అసలు నేను ఎవరు పంపించారు? మా మీద అధికారిగా ఉండడానికి ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? నీ మాట మేము ఎందుకు వినాలి అని ఒకవేళ వాళ్ళు అడిగితే నేనేం చేయాలి? ఏమని చెప్పాలి? ఎవరు పంపించారని చెప్పాలి అని అంటే దేవుడు తనను పరిచయం చేసుకుంటున్నాడు. అప్పటి వరకు ఆయన ఎవరికి కూడా తన పేరు చెప్పలేదు కదండి. తరతరములకు ఇది నా పేరు అని ఇందాక చదివాం కదండి. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఏంటి ఆయన పేరు? ఉన్నవాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ఉన్నవాడు. ఇంగ్లీష్లో ఐ యామ్, దట్ ఐ యామ్ అని ఉంటుంది. ఐ యామ్ అంటే మనకు ఇంగ్లీష్లో టెన్సెస్లోకి వెళ్తే ఐ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్ కదా. ఐ యామ్, నేను ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? నిన్న ఉన్నవాడు, మొన్న ఉన్నవాడు, గడిచిన కాలములో ఉన్నవాడు, ఈరోజు ఉన్నవాడు, రేపు ఉన్నవాడు. మనం మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడడం కదా, ఉండేవాడు. గతంలో అయితే ఉన్నాడు, ఇప్పుడైతే ఉన్నాడు, ఉండేవాడు అంటాము, ఉంటాడు అని అంటాం, భవిష్యత్తులో అయితే ఉంటాడు అని అంటాం. కానీ ఆయన ఎవరు అని పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నవాడు? గతంలో ఉన్నవాడు, ప్రస్తుతము ఉన్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు. ఆయనకు టెన్సెస్ అప్లికబుల్ అవ్వవు కదండి. ఆయనకు టెన్సెస్ అప్లికబుల్ ఐ యామ్ అంతే. ఈరోజు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, మొన్న ఉన్నాడు, గతంలో ఉన్నాడు, రేపు ఉన్నాడు. అంటే అర్థం ఏమవుతుంది మనకి? ఆయన ఉన్నవాడు అని పరిచయం చేసుకుంటున్నాడంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏకరీతిగా ఉండేవాడు, మొదటిది. రెండవది, ఆయన కాలానికి అతీతుడు. కాలములో ఉండేవాడు కాదు ఆయన. కాలము ఆయనకు సంబంధించింది కాదు. కాలము అనేది ఈ సృష్టికి సంబంధించి, మనకు సంబంధించింది. ఆయన సృష్టించినాడు, ఎవరినైతే సృష్టించాడో అందులోకి కాలాలు వస్తాయి. ఆయన సృష్టికర్త. ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటిదాకా ఉంటాడో తెలియదు, ఉన్నాడు. మనం ఉంటాడు అంటాం కానీ ఆయన ఉన్నాడు. ఐ యామ్, దట్ ఐ యామ్.
నేను ఉన్నవాడను, ఎప్పుడు నిరంతరము తరతరములకు ఉన్నవాడను అని నా గురించి చెప్పు అని చెప్తూ ఇంకొక మాట అంటాడు అక్కడ 6వ వచనంలో, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఏమని అంటున్నాడు? నీ తండ్రి దేవుడను కదండి. మీ తండ్రి ఎవరు? ఆయన ఏమి ఇష్టపడుతున్నాడు? ఆయన ఏ విధంగా తనను తాను మొదటగా పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు? నీ తండ్రి దేవుడను. నీ పితరులు ఎవరైతే ఉన్నారో, అంటే నీ తండ్రి దేవుడను అని అంటే ఆయన ఒక రిలేషన్ను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నీ తండ్రి దేవుడను నేను, నీ తండ్రికి నేను దేవుడనుగా ఉన్నప్పుడు ఇప్పుడు నీకు కూడా దేవుడనుగా ఉన్నవాడను. నీ తండ్రి ఎవరు? అబ్రహాముకు దేవుడుగా ఉన్నాను, ఇస్సాకుకు దేవుడుగా ఉన్నాను, యాకోబుకు దేవుడుగా ఉన్నాను. ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏమి ఇష్టపడుతున్నాడు అని అంటే తరతరములకు మన కుటుంబాలలో మన పితరులకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, మనకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన పిల్లలకు, మన పిల్లల తర్వాత తరం వారికి కూడా ఆయన దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన ఉన్నవాడు. ప్రతి పరిస్థితులలో నీ జీవితంలో ఏ సందర్భంలో అయినా, ఏ అననుకూల పరిస్థితులలో వెళ్ళినా, గతము నీది ఎలా ఉన్నప్పటికీ ఆ పరిస్థితిలో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఈ విషయము మనకు అర్థం కావడానికి ఆయన పేరును ఆయన అలా పరిచయం చేసుకుంటున్నాడు. ప్రతి సందర్భంలో ఆయన ఉన్నవాడు, ప్రతి పరిస్థితిలో ఆయన ఉన్నవాడు. అయితే సమస్య ఏంటి అని అంటే ఉన్నవాడిని గుర్తించలేని స్థితిలో ఆనాడు ఇజ్రాయేలీలు ఉన్నారు. ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయాడు. ఆయన ఉన్నవాడు అనే విషయాన్ని మర్చిపోయారు కదండి. ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన లేనట్టుగా బ్రతికిన జీవితమే ఇజ్రాయేలీలది. కానీ ఆయన కొంతమంది జీవితాల్లో ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే అబ్రహాముకు దేవునిగా ఉన్నాడు, ఇస్సాకుకు దేవుడిగా ఉన్నవాడు, యాకోబుకు దేవుడిగా ఉన్నవాడు. ప్రతి తరములో తను ఉన్నవాడుగా ఉండాలి అనే ఆలోచన ఆయన వ్యక్తపరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నీ తండ్రి దేవుడను అని తనను పరిచయం చేసుకుంటూ ఎందుకు ఆ మాట చెప్పాడు? నీ తండ్రి దేవుడను అంటే ఏదైతే నీ తండ్రికి నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నేను మర్చిపోలేదు. నీ తండ్రి అయిన అబ్రహాముకు వాగ్దానం చేశాను, ఆనాడు నేను ఉన్నాను, వాగ్దానం చేశాను. తర్వాత ఇస్సాకుకు వాగ్దానం చేశాను, యాకోబుకు వాగ్దానం చేశాను. ఈ వాగ్దానము నేను మర్చిపోయేవాడను కాదు. దానిని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఇప్పుడు నీ జీవితంలో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నిన్ను నడిపించి ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు నీకు ప్రత్యక్షమయ్యాను, నీతో మాట్లాడుతున్నాను. అద్భుతమైన సందర్భం అండి. దేవుడు ఈరోజు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో గతములో నీ పితరులతో లేకపోతే నీతో మాట్లాడిన ఏ విషయమైనా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ పరిస్థితులలో ఆయన నీ జీవితంలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో వాగ్దానం చేసిన వాడుగా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆలస్యమైందేమో. అయితే ఎందుకు ఆలస్యమైంది కదండి? యాక్చువల్గా ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. కానీ మోషే చేసిన ఆ చిన్న పొరపాటు వలన 40 సంవత్సరాలు అది ఎక్స్టెండ్ అయిపోయింది కదండి. కానీ ఆయన వాగ్దానం మాత్రం మర్చిపోలే. ఆ 40 సంవత్సరాలలో కూడా మోషేతో ఉన్నవాడు ఆయన. నీ జీవితంలో కూడా వాగ్దానం ఆలస్యం అయిపోతుందేమో, అననుకూల పరిస్థితులలో నువ్వు ఇంకా వెళ్తున్నావేమో. వాగ్దానం చేయబడినప్పటికీ, నడిపిస్తాను అని ఆయన చెప్పినప్పటికీ
ఆలస్యం అవుతుందేమో, కానీ ఆయన ఉన్నాడు, గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అనే విషయము అర్థం చేసుకోవడానికి ఆయన ఈరోజు పేరును మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నేను ఉన్నాను, నీ జీవితంలో ఉన్నాను, ఇంకా పని చేస్తున్నాను. మనకు తెలియకపోవచ్చు అది ఏం పని జరుగుతుందో, కానీ మోషే జీవితంలో ఏం పని జరిగిందో మనకు 40 సంవత్సరాలు వేస్ట్ అయినాయి అని అనుకుంటామేమో, కానీ మోషేను అంతగా విధేయత చూపించేవాడిగా, నమ్మకమైన వాడిగా కదా, నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు అనే ఒక దేవుని చేత సాక్ష్యము పొందుకునే విధంగా తనను తయారు చేశాడు 40 సంవత్సరాలలో. మన జీవితంలో కూడా ఒకవేళ అలా ఆలస్యం అవుతుందేమో, కానీ ఆ వాగ్దానము మాత్రము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడు. ఎందుకు? వాగ్దానము ఆనాడు చేసినప్పుడు ఆయన చేశాడు, ఆయన ఉన్నాడు. ఆయన ఈరోజు లేడు అని అనుకోమాకండి. ఆయన ఉన్నవాడు, ఆయన పట్టించుకునేవాడు, ఆయన చూస్తూ ఉండేవాడు, నెరవేర్చగల సమర్థుడు. అందుకనే నీ తండ్రి దేవుడను, నేనిప్పుడు నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడను. నీ జీవితంలో కూడా ఉండి ఆ వాగ్దానము నెరవేర్చడానికి నేను వచ్చాను అన్న మాటను మనం ఇక్కడ గమనించవచ్చు కదండి. అయితే అబ్రహాం గారి జీవితంలో ఉన్నవాడు, ఇస్సాకు జీవితంలో ఉన్నవాడు, యాకోబు జీవితంలో ఉన్నవాడు అని ఆయన ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? ఎందుకు వారి జీవితంలోనే ఉండాలి? మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పలేదు ఆయన కదండి. అబ్రహాంపు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు కదండి. ఒక ఉదాహరణకి, ఒక కుమారుడు, తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎదుగుతూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు, ఎవరి అబ్బాయివిరా నువ్వంటే పలానా తండ్రికి కుమారుణ్ణి అని చెప్పుకుంటారు. పలానా తండ్రి కుమారుడు. తండ్రి పేరు చెప్పుకొని కుమారుడు ఎవరు అనే ఐడెంటిఫికేషన్ని మనం చూస్తాం. అయితే ఆ కుమారుడు చక్కగా పెరుగుతూ, చక్కగా చదువుకుంటూ, మంచి ఉద్యోగం సంపాదించి ప్రయోజకుడు అయిన తర్వాత, ఎవరు ఈ వ్యక్తి, ఈ అబ్బాయి ఎవరు అంటే, ఈ అబ్బాయి యొక్క తండ్రి పలానా వ్యక్తి అని అంటాం కదండి. ప్రయోజకుడు అయిన తర్వాత ఈ అబ్బాయి తండ్రి ఆయన పలానా వ్యక్తి అని అంటాం. అంటే ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత, ప్రయోజకుడు అయిన తర్వాత తండ్రి కుమారునికి తండ్రిగా పిలిపించుకోవడానికే ఇష్టపడతాడు కదండి. కుమారునికి తండ్రిగా పిలిపించుకున్నప్పుడు ఉండే ఆనందము ఆ తండ్రికి తెలుసు. మొదట్లో ఫలానా తండ్రికి కుమారుడు అని అనిపించుకోవచ్చేమో ఆ కుమారుడు, కానీ తర్వాత ఆ ఆనందము అప్పుడు ఉండకపోవచ్చేమో. కానీ కుమారుడు ప్రయోజకుడు అయిన తర్వాత కుమారునికి తండ్రిగా నా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ అదిగో ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి తండ్రి నేను, ఆయన పేరు చెప్పుకోవడానికి ఇష్టం. అందులోనే ఆనందం ఉంది ఆ తండ్రికి. ప్రయోజకుడైన కుమారుని పేరుకు తను తండ్రిగా చెప్పుకోవడానికే ఇష్టపడ. అదే ఎగ్జాక్ట్గా దేవుడు కూడా అదే చేస్తున్నాడు ఇక్కడ. నేను అబ్రహాము దేవుడను అంటున్నాడు కదండి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఎందుకు వారి పేర్ల ముందు ఆ దేవుడు పేరు చెప్పుకోకుండా వారికి దేవుడును అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, మనము కారణాలు అనేక చెప్పొచ్చు. కానీ హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాను. 11, 16. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. వారి దేవుడను అని అనిపించుకోవడానికి సిగ్గుపడట్లా. అంటే ఆయన పేరుని కుమారుల పేరు తర్వాత పెట్టుకోవడానికి సిగ్గుపడట్లా కదండి.
ఎందుకు వారి పేరు తర్వాత పెట్టుకోవడానికే తను ఇష్టపడుతున్నాడు తండ్రి? ఎందుకంటే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. దేనిని వెతుకుతున్నాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు? పరసంబంధమైన విషయాల మీద వారి ధ్యాస, వారి జీవితము ఆధారపడింది. ఈ నివాసము, ఇక్కడ మేము నివసించే నివాసము పర్మనెంట్ కాదు, అశాశ్వతమైనది. అశాశ్వతమైనది అని వారికి తెలిసి ఎవరినైతే విశ్వసించాడో ఆయన శాశ్వతమైన వాడు అని, ఆయన నడిపించే మార్గంలో మాత్రమే నడుస్తూ సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడుతూ ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నివాసం చేసిన వారు, గుడారాలలో నివాసం చేసిన వారు. శాశ్వతమైన ఇల్లు వాళ్ళకు లేదు. ఈ భూమి మీద నేను ఒక అడుగు పెట్టే స్థలాన్ని కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు అని అంటాడు అపోస్తలుల కార్యాల్లో కదండి. దేనికి, ఎందుకు దేవుడు వాళ్ళ పేరు తర్వాత చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు? వారి పేరు తర్వాతనే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పేరు చెప్పుకోవడానికి మొదటగా ఇష్టపడలా. ఎక్కడ కూడా ఎప్పుడు చూసినా మనం నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రయోజకులుగా ఉన్నారు వాళ్ళు. ఏంటి ప్రయోజకత్వము? మనము ఆత్మీయంగా ఏంటి ప్రయోజకత్వము అని అంటే, ప్రయోజకులుగా కావడం అంటే ఏంటి? పరసంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచడం కదండి. తాము వారి దేవుడిని అనిపించుకొటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎందుకంటే పరసంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. వారు ఏ దేశం నుండి వచ్చారో వారికి తెలుసు. వారి యొక్క గుడారాలు శాశ్వతమైనవి కాదు ఈ లోకంలో. వారి నివాసాలు శాశ్వతమైనవి కాదు ఈ లోకంలో. అందుకనే దేవుని మీద ఆధారపడిన వారు, దేవుణ్ణి వెంబడిస్తున్న వారు, పరలోక సంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచిన వారు ఈ లోకం మీద మక్కువను పెంచుకున్న వాళ్ళు కాదు. లోకంలోని ఆలోచనల మీద, ఆశల మీద మక్కువను పెంచుకున్న వాళ్ళు కాదు. అందుకనే వారికి దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి! ఎంత మంచి దేవుడు కదా! ఎంతగా ఇష్టపడుతున్నాడు. తన పేరును మన తర్వాత చెప్పుకోవడానికే ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఏమైనా పక్షపాతం ఉందా? వాళ్ళకి అలా చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడా? మనకు కూడా ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు అలాగే ఉండాలని. అయితే మనము అలా ఉంటే దేవుడు మన పేరు తర్వాత కూడా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా ఉంటే ఎంత బాగుంటుంది కదండి. మన పేరు చెప్పుకొని ఆయన పరిచయం చేసుకుంటే పరలోకంలో ఒకవేళ ఆ అద్భుతమైన సందర్భం ఒకవేళ మనం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. నేను ఆ టైంలో నీకు దేవుడిగా ఉన్నాను. ఆ సైన్య సమూహాల ముందు, పరలోక సైన్య సమూహాల ముందు ఆ సాక్ష్యం ఒకవేళ మనం వింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఆయన మనకి అందరికీ కదా, ఇప్పుడు ఇంకా మనం చదువుతూ ఉన్నాం, అబ్రహాము దేవుడిగా ఉన్నవాడు, ఇస్సాకు దేవుడిగా ఉన్నవాడు, యాకోబుకు దేవుడిగా ఉన్నవాడు అని ఇంకా ఆయన గురించి, వాళ్ళ గురించి మనం చదువుతున్నామంటే అర్థం చేసుకోవాలి. అబ్రహాముకు మనము కుమారులము. ఆయన మనకు విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉన్నాడు. ఆయన కుమారులంగా ఉన్నప్పుడు మనకు కూడా ఆయన దేవుడిగా ఉన్నవాడు ఆయన. ఈ టైంలో ప్రస్తుతము నీకు, నాకు, మనకు దేవుడిగా ఆయన. ఇంకొక విషయము, నేను సిగ్గుపడవాడను కాను అని అంటున్నాడంటే ఎవరి గురించో సిగ్గుపడేవాడిగా ఉన్నాడు కదా. వారి దేవుడిగా ఉండడానికి నేను సిగ్గుపడట్లా అంటే మరి ఎవరికో ఆయన దేవుడిగా ఉండడానికి సిగ్గుపడుతున్నాడు. ఎవరికి సిగ్గుపడుతున్నాడు? ఎవరైతే పరసంబంధమైన విషయాల మీద ధ్యాస ఉంచక, దేవుని చిత్తమును ఎరగక క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా కదండి, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పటికీ కూడా ఈ లోకంలోని ఆశల పట్ల, విషయాల పట్ల శ్రద్ధ కలిగి పరసంబంధమైన వాటినే మీరు వెతకండి అని అంటాడు కదండి కొలస్సీయులలో. పరసంబంధమైన వాటినే మీరు వెతకండి. ఎందుకు? మీరు పరలోకానికి సంబంధించిన వారు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకండి. అలా వెతికిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అందుకనే వాళ్ళ పేరుకి తర్వాత చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
ఈ అద్భుతమైన ఆలోచన మనము ఒకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ప్రస్తుతము ఉన్నవాడుగా ఉన్నాడు. గతంలోని విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసి ఆయన ఒకవేళ ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడేమో. గతంలోని విషయాలలో ఒకవేళ మనం మర్చిపోయిన విషయాలు, ఆయనకు అయోగ్యముగా జీవించిన విషయాలు ఒకవేళ ఏదైనా జ్ఞాపకం చేసి మనకు నేను ఉన్నవాడను, అప్పుడు ఉన్నాను, నువ్వేం చేసావో అప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో ఇప్పుడు నేను ఉన్నాను, దానిని గమనిస్తున్నాను, దీనిని గమనిస్తున్నాను అనే విషయాన్ని ఒకసారి ఒకవేళ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడేమో ఆలోచన చేద్దాం. ఎందుకు మనము ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఉంది? అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? ఈ విషయం మనకు తెలుసు, మనకు మాత్రమే తెలుసు అని అనుకుంటున్నామేమో. కాదు, ఆయనకు తెలుసు కదా. 139వ కీర్తనలో అదే అంటాడు కీర్తనకారుడు. 139లో ఒకసారి చదివితే ప్రతి చోట కూడా ఆయన నా నడక, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నీ బాగుగా చేస్తున్నావు, 5లో వెనుకనో ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అంటే ఇవన్నీ ఒకసారి చదివినప్పుడు 7వ వచనంలో నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, ఆకాశమునకు ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంకు పోయినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నవాడవు. ఎక్కడెక్కడ ఉన్నాడు ఆయన? చివరికి తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన దినము మొదలుకొని ఆయన అక్కడ కూడా ఉన్నాడు. నీ కన్నులు నేను 16వ వచనంలో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, అక్కడ కూడా ఉన్నవాడు ఆయన. ప్రతి సందర్భంలో మనకు ఊహ రాకముందే పిండముగా ఉన్నప్పటి నుంచి ఆయన ఉన్నవాడు నీ జీవితంలో, నా జీవితంలో. అలాంటప్పుడు మనం ఏ సమయంలో ఏం చేసామో ఆయనకు ఖచ్చితంగా తెలుసు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్నవాడు కదండి. ఏం చేసినా, ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరితో ఏ ఆలోచన చేస్తున్నాం, ఏ తలంపు మనము ఆలోచన చేస్తున్నాం, మన హృదయంలో ఏం తలస్తూ ఉన్నాం, ఏమి చేసి ఇప్పుడు ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నామేమో. కాదు, ఆయనకు తెలుసు. ఆయన ఉన్నవాడు. ఆయన కాలంలో ఉండేవాడు కాదు కదని. మనకు కనిపించకపోవచ్చు, కాలానికి అతీతుడు ఆయన. ప్రతిదీ పైనుంచి ఒక సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు ఆయన. ఎండింగ్ వరకు కూడా, ఈ సృష్టి అంతము వరకు కూడా ఏ సమయంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అన్ని సందర్భాలలో ఆయన ఉన్నవాడు. గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని ఏకకాలములో చూడగలిగిన వాడాయన. సృష్టికర్త పైన ఉన్నాడు ఆయన. ఆయన ముందు ఒక స్క్రీన్ తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉంటుంది ఈ సృష్టి అంతా. అంటే నిన్న ఏం చేసామో మనకు తెలుసు, గతంలో ఏం చేసామో ఆ స్క్రీను లేకపోతే ఆ ఎపిసోడ్ ఆయన ముందర ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఉంటుంది, రేపటి ఎపిసోడ్ ఉంటుంది, మన మరణం వరకు ఎపిసోడ్స్ అన్నీ ఆయన ముందర తిరుగుతూ ఉంటాయి. ఆయన చూస్తూ ఉంటాడు. ఉన్నవాడు అంటే అది ప్రస్తుతం ప్రతి సందర్భంలో ఆయన ఉన్నవాడు. మనం ఆయన ఎవరికి తెలియదులే అని ఒకవేళ ఏదైనా చేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కదా. లూకాసు వార్తలో ఆ మాట చూస్తాం మనం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8:17 వచనాన్ని చదువుతాను. 8వ అధ్యాయము 17. తేటపరచబడని రహస్యమేదియు లేదు, తెలియచేయబడకయు బయలుపడకయు నుండి మరుగైనదేదియు లేదు కదండి. తేటపరచబడనే, బయలుపరచబడనే, మరుగై ఉండే రహస్యమేది లేదు. 12:2లో కూడా అదే మాటకు వస్తాం. లూకాసు వార్త 12:2లో మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినపడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును.
ఆయన నాకు తెలియదులే, ఎవరికి తెలియదులేని మనం సీక్రెట్గా ఏదైనా ఆలోచన చేస్తున్నామేమో, సీక్రెట్గా ఏదైనా పనులు చేస్తున్నామేమో. బయటికి మనం చేయలేము అలాంటి పనులు కదా, ఆత్మీయులం కదా. మన హృదయములో చాలాసార్లు హృదయములో ఒక ఆలోచన ఉంటుంది, బయటికి ఒక మాట, ఒక ప్రవర్తన ఉంటుంది. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇది మాత్రమే మనకు తెలుసు, కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన ఉన్నవాడు అనే విషయం. ఎవరినైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఎవరిని వెంబడించే ప్రయత్నం చేస్తున్నామో, ఆ సందర్భంలో మనము రహస్యంగా చేసిన రహస్యంగా చేసిన ఆలోచనలో, క్రియలలో ఆయన అక్కడ ఉన్నవాడు. ఆయన ఉన్నాడు, చూశాడు. ఆయన చూశాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన బయలుపరుస్తాడు. ఏం కాదులే, ఎవరు చూశారులే, ఎవరు చెప్తారులే, ఎలా తెలుస్తుందిలే అని అనుకుంటున్నామేమో. కానీ ఏది కూడా సీక్రెట్ అనేది ఉండదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అది వెలుగులో ప్రకటించబడుతుంది. ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి? ఒకవేళ అలా చేస్తే, ఆ విషయము బయలుపరచబడితే మన పరిస్థితి ఏంటి? అవమానమే కదా మనకి, కదండి. వాక్యము సత్యమైనది. ఆయన ఉన్నవాడు ప్రతి సందర్భంలో. మన సీక్రెట్ జీవితం, రహస్య జీవితం ఏదైతే ఉందో, రహస్యమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, తలంపులు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన బయట ఉండేవాడు కదా. మన ఊహకు, మన ఆలోచనలు రాకముందే ఆయనకు తెలుసు ఏం చేస్తున్నామో, ఏమి ఆలోచన చేస్తున్నామో, ఎందుకు అక్కడ ఆయన ఉన్నాడు. అదే మనకు అర్థం కావాలి. ఆయన ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? ఉన్నవాడు ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, రహస్య జీవితంలో ఆయన ఉన్నవాడు. బయలుపరుస్తాడు ఆయన. ఎందుకు? ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు ఆయనకు అవమానం. రహస్య జీవితం ద్వారా ఒకవేళ ఎవరికైనా తెలిసినప్పుడు, ఇలాంటి వారే కదా క్రైస్తవులు, ఇలాంటి వారే కదా, ఇలాంటి జీవితమే కదా, వీళ్ళే కదా, వీళ్ళు ఒకటి బయటకు ఒకటి లోపల ఒకటి. ఆయనకు అలా ఇష్టం లేదు కదా. ఇందాక మనం చూసాం, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనిపించుకుంటున్నాడు. వాళ్ళు ప్రయోజకులుగా ఉన్నారు, రహస్య జీవితం జీవించాల, ఆయనకు అవమానకరమైన జీవితం జీవించాల. అందుకనే నేను సిగ్గుపడను అని అంటున్నాడు. వారికి దేవుడిగా ఉండడానికి సిగ్గుపడను అని అంటున్నాడు కదండి. బయలుపరుస్తాడు ఆయన. ఏదైనప్పటికీ ఆయన బయలుపరుస్తాడు. సీక్రెట్ లైఫ్ ఏది ఉండకూడదు క్రైస్తవులకి. బయట ఒకటి లోపల ఒకటి ఉండకూడదు క్రైస్తవులకి. అది ఒకరోజు బయటికి తీసుకురాబడుతుంది. ఆ సందర్భంలో మనకు ఒకవేళ అవమానం వస్తుందేమో, మనకు సిగ్గే తగి ఉన్నదేమో, అలాంటప్పుడు మనం ముందుగానే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు, ఉన్నవాడని నేను. అది ఖచ్చితంగా బయలుపరచబడుతుంది కదా. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. అది ఇంపాసిబుల్ అని అర్థం. సీక్రెట్గానే ఉండడం అనేది ఇంపాసిబుల్. ఎవరు తీసుకొస్తారులే అని మనిషి ఆలోచన మాదిరి మనం ఆలోచనలు చేస్తున్నామేమో, కానీ మనము ఆరాధించే దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. మనకు ఇజ్రాయేలీల మీదకి సిరియన్లు దండెత్తడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఈ విషయం తెలుసు. 2 కింగ్స్లో మనకు కనపడుతుంది 6వ అధ్యాయంలో. సిరియన్లు దండెత్తడానికి ప్రయత్నం చేస్తే ఇజ్రాయేలు రాజుకి ఈ విషయము అక్కడున్న సేవకుడు చెప్తాడు, ఇదిగో నువ్వు పలానా చోటుకు వెళ్ళకు, వాళ్ళు శత్రువు వస్తున్నాడు. ఈ విధంగా అనేక సార్లు జరుగుతాయి. ఇజ్రాయేలీల మీదకి సిరియాలు దండెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఇక్కడ ఒక సేవకుడు, ఎవరు? ఎలీషా రాజుకును ముందరగానే హెచ్చరిస్తూ ఉంటాడు. వాళ్ళకి అర్థం కాల, ఆశ్చర్యం వేస్తుంది. అరే, మనము మన గదిలో, మన అంతఃపురంలో, మన సీక్రెట్గా మనమందరము డిస్కస్ చేసుకున్న ఈ విషయాలు వాళ్ళకు ఏ విధంగా తెలుస్తూ ఉన్నాయి? ఏ విధంగా తెలిసాయి? వాళ్ళు సీక్రెట్గా చేసిన ఆ డిస్కషన్లో ఆయన ఉన్నవాడు కదండి. ఆయనకు తెలియదంటే ఏం లేదు. ఒక అపాయము ఇజ్రాయేలీల మీదకి రాబోతున్నప్పుడు దానిని బయలుపరిచిన వాడు. మరుగై ఉన్నది ఏది కూడా మరుగై ఉండదు, అది బయలుపరచబడింది. దేవుడు కోరుకునేది అదే. మన జీవితంలో మనకు ఆయన మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. రహస్య జీవితం ద్వారా మనకు అవమానము లేకపోతే
ఏదైనా పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందేమో, కానీ దాని నుంచి బయటపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాటి నుంచి బయటపడితే ఆయన జీవితం, ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడితే ఆయన సంతోషించే తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు తెలియనిదంటూ ఏది లేదు. బయలుపరుస్తాడేమో ఒకవేళ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామని. ఆయన కన్నులు, మనకు టైం అయింది కదండి, ఆయన కన్నులు నీతిమంతుల మీద ఎప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉంటారు, ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో. ఆలోచన చేద్దాం. మోషేకు తోడుగా ఉండి ఆయన 40 సంవత్సరాల జీవితాన్ని ఎవరు చూడలేదులే, 40 సంవత్సరాలు అనుకొని ఉండొచ్చేమో కదా, మోషే పారిపోయాడు. కానీ దేవుడు పట్టించుకున్నాడు మోషేను. మనం ఒకవేళ మేలు చేసి కూడా అవమానపరచబడుతూ ఒకవేళ ఉన్నామేమో, మీ జీవితంలో ఒకవేళ అలాంటి సందర్భాలలో ఉన్నారేమో, మేలులు చేసినప్పటికీ కూడా అవమాన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారేమో, లేకపోతే ఎవరికి తెలియని జీవితమో జీవిస్తూ ఉన్నారేమో, అందరికీ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారేమో మోషేలాగా. కానీ మీ అవమానాన్ని కూడా ఆయన చూశాడు, మీ నిందను కూడా ఆయన చూశాడు. ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే శ్రమల గుండా వెళ్ళావో అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన చూశాడు. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల గుండా ఉన్నావో ఆయన చూశాడు, ఆయన ఉన్నవాడు, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు అని అనుకుంటున్నావేమో, ఆయన పట్టించుకుంటాడు. మోషేను పట్టించుకున్నాడు, కానీ వర్కౌట్ చేశాడు. మోషే హృదయాన్ని మార్చి ఏ విధంగా తనకు కావాలో ఆ విధమైన పాత్రగా మలుచుకున్న తర్వాత మోషేను ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు. ఎగ్జాక్ట్గా ఒకవేళ దేవుడు నీ జీవితంలో అలా పనిచేస్తున్నాడేమో ఒకసారి ఆలోచన చేసుకో ప్రయత్నం చేద్దాం. దేవుడు నీ జీవితంలో ఉన్నవాడుగా ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఆయన ఉన్నవాడు, ఆయన లేనివాడు కాదు. మన సందర్భంలో ఆయన మన జీవితంలో ఏవి తెలియనివాడు కాదు, అన్నీ తెలిసినవాడే, అన్ని సందర్భాలలో ఉన్నవాడే. ఆయన మన జీవితంలో పని చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము ఆయనకు విధేయులుగా ఉంటే పరలోకంలో ఆయన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, మనకు కూడా సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ప్రయోజకులుగా మనం జీవించినట్లయితే ఆలోచన చేద్దాం. మన జీవితంలో, మన కుటుంబాలలో, మన తర్వాతి తరములలో కూడా ఆయన ఉన్నవాడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అలా మనం జీవించినప్పుడు ఆయన ఉంటాడు. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.